సో ఇవాళ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకుందాం అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అన్న అపోహలు చాలా మందికి ఉన్నాయి. డాక్టర్లు అనవసరంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తారు, డబ్బుల కోసం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే జుట్టు ఊడిపోద్ది, మనుషులు చనిపోతారు, చాలా అపోహలు ఉన్నాయండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అసలు ఏంటి అంటే, వెనకాల నుంచి హెయిర్ ఫాలికల్ తీసి ముందు ఎక్కడైతే జుట్టు లేదో అక్కడ పెడతాం. దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అసలు ఎవరు చేయించుకోవాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికైతే జుట్టు ఊడిపోయి చాలా సంవత్సరాలు అయిపోయి ఎన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసినా జుట్టు మళ్ళీ రావటం లేదు, సో మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది, సో ఇంకా ఏమీ ఆప్షన్ లేదు అన్నప్పుడు మన సర్జికల్ మేనేజ్మెంట్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. అంతేగాని రాగానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చెప్పేయం. కొన్ని కేసెస్లో ఎప్పుడు చెప్తాము అంటే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్నెస్ అంటే మీ ఫాదర్కి కానీ, తాతగారికి కానీ, మేనమామలకు కానీ ఎవరికన్నా బాల్నెస్ హిస్టరీ ఉండి మీకు అదే ప్యాటర్న్లో ఊడిపోతుంది హెయిర్ అనుకుంటే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తాం. సో ఇది మేల్స్లో ఒకలాగా ఉంటుంది, ఫీమేల్స్లో ఒకలాగా ఉంటుంది. అంటే మగవారిలో ఒకలాగా ఉంటుంది, ఆడవారిలో ఒకలాగా ఉంటుందండి. మగవారిలో ఏంటంటే మీకు ఫస్ట్ జుట్టు పలచబడటం స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ స్టేజ్ ఇలా ముందు నుంచి ఖాళీ అయిపోతా వెళ్ళిపోయి వెనక్కి ఖాళీ అయిపోతుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అలా అనుకుంటూ ఉంటాం. మొత్తం 7 స్టేజ్లు ఉంటాయి. నెక్స్ట్ ఫీమేల్స్లో ఎట్లా ఉంటుందంటే, ఫీమేల్స్లో ఈ మధ్యలో ఖాళీ అవుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఖాళీ అవుతా ఈ పాపిడి తీసినప్పుడు జుట్టు పలచబడిపోతూ ఉంటుంది. దీన్ని స్టేజెస్ ఆఫ్ బాల్నెస్ అంటామండి. సో ఇది ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకుని మీకు ఏది బెస్ట్ ట్రీట్మెంటో చూసి చేస్తారు. ఎవరు చేయాలి దీన్ని? కేవలం ప్లాస్టిక్ సర్జన్ కానీ డెర్మటాలజిస్ట్ వీళ్ళిద్దరే హెయిర్ లాస్కి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి చేయగలగటానికి వీళ్ళిద్దరికే అర్హత ఉంది. సో ప్లాస్టిక్ సర్జను, డెర్మటాలజిస్ట్ తప్పితే ఎవరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా అది క్రైమే. రీసెంట్గా ఒక డెంటిస్ట్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయారు. అప్పుడు మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా అది తెలుసుకుని, వేరే స్టేట్లో అయింది, మన స్టేట్లో కాదు, తెలంగాణ కౌన్సిల్ కూడా మెడికల్ కౌన్సిల్ అది తెలుసుకుని ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు. ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ వీళ్ళిద్దరిలోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని. సో ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు మోసపోవద్దు, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి. ఎవరైనా చేసేయచ్చా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే? ఎవరైనా చేయలేరండి. ప్లాస్టిక్ సర్జన్ కానీ, డర్మటాలజిస్ట్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ట్రైన్ అయిన వాళ్ళు మాత్రమే చేయాలి. ఎందుకండి అందరూ నేర్చుకోలేరా అంటానికి కాదండి. ఎందుకంటే ఇది మీద ట్రైనింగ్ ఉంటుంది, ట్రైన్ అయిన వాళ్ళే చేయగలరు. ఏం ట్రైనింగ్ ఉంటుంది అందులో? మీకు ఏమవుతుందంటే వెనకాల నుంచి హెయిర్ తీస్తాం. హెయిర్ తీసి ముందు పెట్టినప్పుడు మీకు అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం అని తెలిసిపోయింది అనుకోండి, అది ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అంటే హెయిర్ లైన్ ఎప్పుడు మీకు న్యాచురల్గా ఉండాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసామన్న విషయం డాక్టర్కి, మీకు, మీ ఇంట్లో వాళ్ళకి తప్పితే వేరే వాళ్ళకి తెలియకూడదు. ఎవరైనా మీ ఫేస్ చూడకుండా మీ తలంకి చూస్తూ మాట్లాడారు అంటే అది ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. రెండోది యాంగిలేషన్ ఆఫ్ హెయిర్. ఎట్లా అంటే మీకు హెయిర్ ఎలా పడితే అలా పెట్టేశారు అనుకోండి, పిచ్చిగా అన్ని యాంగిల్స్లో పెరిగిపోతుంది. అలా కాదు, మీకు చక్కగా జుట్టు ఇలా చేత్తో ఇలా అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా చేయాలంటే జుట్టు అంతా ఒక యాంగిల్లో వెళ్ళిపోతూ ఉండాలి. కోంబు చేయకపోయినా ఇలా అనగానే అలా గ్రోత్ అయిపోవాలి. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడెక్కడ ఎంత హెయిర్ పెట్టాలి, ముందు ఎంత హెయిర్ పెట్టాలి, వెనకాల ఎంత హెయిర్ పెట్టాలి, ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఈ ఎవరు పెడితే వాళ్ళు చేయలేరు. సో బేసిక్గా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకోవచ్చు? 18 ఏళ్ళు దాటిన తర్వాత 70, 80, 90 సంవత్సరాల దాకా కూడా కావాలంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. అంత పెద్దవాళ్ళకి ఎందుకు అంటే మనకు సంబంధం లేదండి. వాళ్ళకి బేసిక్గా ఎవరికన్నా జుట్టు కావాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయి అప్పుడు దాకా వస్తే ఏ ఏజ్లోనే చేయించుకోవచ్చు. సో షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు. షుగరు, బీపీ ఉన్నా కూడా కంట్రోల్లో ఉండాలి. ఇంతవరకు కంట్రోల్లో ఉంటే మనం చక్కగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. దీని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేసిన తర్వాత ఒక 1 వీక్ టు 10 డేస్ పాటు ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకోవాలి. బయటికి వెళ్ళకూడదు, పొల్యూషన్లోకి ఎక్స్పోజ్ అవ్వకూడదు. నెక్స్ట్ ఒక మల్టీవైటమిన్, ఒక హెయిర్ సీరం ఇస్తాం. ఈ సీరం వాడుకోవాలి. ఇంతకు మించి దీనికి మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. ఒక్కసారి మనం హెయిర్ పెట్టామంటే మీ లైఫ్ టైం పాటు హెయిర్ అలాగే పెరుగుతూ ఉంటుంది. సో అందుకే మేము కూడా ఏం చెప్తామంటే, గివ్ అస్ హాఫ్ ఏ డే, గెట్ హెయిర్ ఫర్ లైఫ్ టైం. మాకు ఒక సగం రోజు మీరు టైం ఇస్తే మీకు జీవితాంతం హెయిర్ వస్తుంది. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్
ఆర్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుని మోసపోవద్దు. ఈ మధ్య కొత్తగా ఏం స్టార్ట్ చేశారంటే టర్కీ, ఇస్తాన్బుల్ వెళ్ళి హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేయించుకుంటున్నారు. అక్కడ దాకా వెళ్తే వాడు ఎవరు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, వెనక్కి వచ్చిన తర్వాత ఏ ఇన్ఫెక్షన్స్ వస్తాయో తెలియదు, అవి ఫెయిల్ అవుతుందో సక్సెస్ అవుతుందో కూడా తెలియదు. సో మీరు అడగడానికి ఎవరు ఉండరు. రెండోది, 2-3 పేషెంట్స్ టర్కీ వెళ్ళి ఇండియా వచ్చి డెత్ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి ఇన్ఫెక్ట్ అయ్యి. అందుకని దూరపు కొండల నునుపు అనే సామెత మానేసి ఎక్కడ మన హైదరాబాద్లో ఉండే ట్రీట్మెంట్ వరల్డ్లో ఎక్కడికి తీసిపోలేదండి. అందరికంటే మనం చాలా బాగా చేస్తున్నాము. మోర్ దాన్ 500+ కేసెస్ చేసాము. సో చక్కగా వచ్చి ప్లాస్టిక్ సర్జన్తో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.